తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. మానవుడు జన్మతః పాపి మరియు తన క్రియల ద్వారా మహాపాపి అని నేటి వరకు దాదాపు 679 సందేశాల ద్వారా మాటికి గుర్తు చేయటం జరిగింది. పాపము మరియు దాని యొక్క శక్తి నుండి, శిక్ష నుండి మానవుని రక్షించడానికై ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి అయి మానవ జాతి యొక్క శిక్షను ఆ కలువరి శిలువలో తానే భరించాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ పొందుకోగలుగుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విషయమై మార్తను అడిగినప్పుడు మార్త ఇలాగ జవాబిచ్చింది, ప్రభువా, నేను నమ్ముచున్నాను అని అంది. ఏమి నమ్మింది? రక్షించబడటానికి మరణానికి ఎటువంటి పట్టింపు లేదు. అయితే పాపమును క్షమించుటకు ఆయనకు గల అధికారము మరియు పాప బానిసత్వం నుండి విమోచించగల ఆయన సామర్థ్యమందు ఆమె విశ్వాసం ఉంచింది. ఆయన రక్తము ద్వారా పాపి యొక్క మనసు మరియు బుద్ధికి శుద్ధి కలుగుతుంది. అట్టి శుద్ధి చేయు సామర్థ్యమందు విశ్వాసం ఉంచింది. ఆమె యొక్క విశ్వాసము ద్వారా, ఆయన యొక్క బలిదానం ద్వారా తన విచారములన్నిటి నుండి నెమ్మదిని పొందుకుంది. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి మరి ఇష్టపడతారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు